ఒక్క ప్రైవేట్ కంపెనీ మన చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో ప్రతి డిపార్ట్మెంట్లో ప్రతి నిర్ణయాన్ని శాసిస్తుంది. మీరు నమ్ముతారా? సెకండరీ ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్, వాటర్ డిపార్ట్మెంట్, ప్లానింగ్, పోలీస్, ఐటీ, ఇలా ప్రతి డిపార్ట్మెంట్లోనూ వాళ్ళు ప్రతి నిర్ణయాన్ని వాళ్ళు మానిటర్ చేస్తూ ఉంటారు. ఒకే ప్రైవేట్ కంపెనీ, ఒకే మోడల్, ఒకటే కథ ప్రతి డిపార్ట్మెంట్లోనూ. ఈ జీవోలు చూడండి, ప్రతి జీవోలోనూ ఒకటే పేరు, కేపీఎంజీ. ప్రతి డిపార్ట్మెంట్లో ప్రతి సెక్టర్లో. ప్లానింగ్ డిపార్ట్మెంట్ 3.5 కోట్లు, ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ 5.5 కోట్లు, స్కూల్ ఎడ్యుకేషన్ 5 కోట్లు, హైయర్ ఎడ్యుకేషన్ 4.5 కోట్లు, ఏపీ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డ్ 3.5 కోట్లు, జలజీవన్ మిషన్ 3.5 కోట్లు, వాటర్ డిపార్ట్మెంట్ 2015 నుంచి బిల్స్ పెండింగ్ ఉంటే మొన్న 2025లో క్లియర్ చేసినారు. పోలీస్ హెడ్ క్వార్టర్స్లో, ఐటీ డిపార్ట్మెంట్లో, ఇలా ప్రతి డిపార్ట్మెంట్లో కేపీఎంజీ వాళ్ళ నిర్ణయాలను, ఈ డిపార్ట్మెంట్ యొక్క నిర్ణయాలను శాసిస్తుంది. ప్రతి డిపార్ట్మెంట్లో దీని పేరు పిఎంయు, అంటే ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ యూనిట్. ఏందయ్యా వీళ్ళు చేసేది అంటే ప్లానింగు, మానిటరింగు, పాలసీ సపోర్ట్, డేటా అనాలిసిస్ మరియు డెసిషన్ ఇన్పుట్స్. అంటే ఈ డిపార్ట్మెంట్ తీసుకునే ప్రతి నిర్ణయంలో వీళ్ళ ప్రమేయం ఖచ్చితంగా ఉంటుంది. ఒక నిమిషం స్వామి, ఈ పనులన్నీ వీళ్ళు చేస్తే మరి గవర్నమెంట్ అధికారులు ఏం చేస్తున్నట్టు? దోచుకోవటం, తినుకోవటంలో బిజీగా ఉన్నారా? 2018లో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి ఒక నేరేటివ్, ఒక బ్రాండింగ్ బిల్డ్ చేస్తూ కేపీఎంజీ వాళ్ళు తయారు చేసిన ఒక రిపోర్ట్లో కేపీఎంజీ ఇన్ ఇండియా ఇస్ కమిటెడ్ టు ప్లేయింగ్ ఇట్స్ రోల్ ఇన్ ద స్టేట్స్ ట్రాన్స్ఫర్మేషన్ అని క్లియర్గా చెప్పినారు. అంటే అప్పటి నుంచి ఈ ప్రభుత్వంలో, అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో పాలసీ డెసిషన్స్, పాలసీ రిఫార్మ్స్, మానిటరింగ్, డేటా అనాలిసిస్ ఇవన్నీ చేస్తుంది కేపీఎంజీ, చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ కాదు. ఇది చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో ప్రతి డిపార్ట్మెంట్లో ఇది ఒక ఇకో సిస్టమ్ అయిపోయింది. అంటే ఈ కంపెనీ అనేది చంద్రబాబు నాయుడు గారికి సలహాలు ఇస్తుందా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్నే రన్ చేస్తుందా? అసలు సీఎం ఎవరు? కేపీఎంజీయా, చంద్రబాబు నాయుడు గారా? మీరే మీ కామెంట్స్లో తెలియజేయండి.